హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన రెసిపీ ఆలు బాటీ. ఒకసారి ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మా ఫ్రెండ్ నేర్పించింది. నేపాల్ అమ్మాయి. నేపాల్ వంట. చాలా బావుంటుందండి. వాళ్ళు రోటీస్ ఎక్కువ తింటారు కాబట్టి, ఎక్కువ శాతం ఇలానే చేసుకొని తింటూ ఉంటారు. వాళ్ళు బంగాళదుంపలు లేనిది అసలు రెసిపీనే ఉండదు. మా అబ్బాయి కూడా అలానే తయారయ్యాడండి నేపాల్ వాళ్ళలాగా. ఈ కర్రీ వచ్చేసి కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం పసుపు, మెత్తగా ఉడికిందాకా ఉంచాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. 4 టమాటాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ చేసుకొని దాంట్లో వేయాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినా కానీ చేదొచ్చేస్తుంది. జాగ్రత్తగా చేసుకోండి ఈ కర్రీ. స్టవ్ సిమ్ములో పెట్టేసి ఇంకా చిన్నగా అది పచ్చివాసన పోయిందాకా ఉడకనివ్వాలండి టమాటా పేస్ట్ మొత్తం. ఈరోజు ఒక చిన్న సలహా అండి. పిల్లలకి అతి గారాబం అనర్థం. అన్ని పనులు మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఇంట్లో పనులు మొత్తం నేర్పించండి. తప్పేమీ లేదు. దూకని చెప్పేసి బయట దేశాలకెళ్ళినా కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారండి. ఆల్మోస్ట్ అన్ని పనులు నేర్పిస్తే వంటతో సహా తప్పేం లేదండి మన పిల్లలకి. ఎవరు ఏదో అంటారని పక్కింటోళ్ళంటారా, ఎదురింటోళ్ళంటారా ఇలా మొహమాట పడి పిల్లలకి పని చెప్పకుండా అయితే అస్సలు ఉండొద్దండి. ప్లీజ్ దయచేసి. ఇంక వంట వచ్చేసి బాగా ఉడికి ఆయిల్ పైకొస్తున్న టమాటా ప్యూరీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అది పచ్చివాసన పోయిందాకా ఉడకనివ్వాలండి. వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కొంచెం, గరం మసాలా కొంచెం వేసి 2 మినిట్స్ ఉన్న తర్వాత బాయిల్ చేసిన ఆలు ఉంది కదా, అదేనండి బంగాళదుంప. దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లో. ఆ వీడియో మిస్ అయిపోయిందండి. సారీ అండి. డీప్ ఫ్రై చేసిన బంగాళదుంపలు వేసి చిన్నగా చితకకుండా కలపాలండి. దాంట్లో 2, 3 పచ్చిమిరపకాయలు తుంచి వేయండి. కొంచెం కరివేపాకు వేసి చిన్నగా కలుపుకుంటూ దీంట్లో ఒక మెయిన్ సీక్రెట్ అండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యండి. నెయ్యి యాడ్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా గార్నిష్ పైన లైట్‌గా కొత్తిమీర చల్లుకోవటమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు బాటీ. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్.